హాయ్ అండి అందరికి. ఇప్పుడే పని నుంచి వచ్చామండి. మా పిల్ల పని నుంచి వచ్చినామంటే మా పిల్ల పప్పు కడిగేసి పప్పు గ్రైండర్లో వేసిందండి. నేనైతే గుమ్మడి వడియాలు పడుతున్నాను. మీరందరూ పట్టేసుకున్నారా? నేను గుమ్మడి వడియాలు, పిండి వడియాలు, కూరకి పెసర వడియాలు ఉంటాయి కదా, అవి పట్టుకుంటానండి. మనకు వర్షాకాలం పనిచేసే అయ్యే కదా, పప్పుచారులోకి పచ్చిపులుసులోకి. నేనైతే గుమ్మడి వడియాలు పట్టుకుంటున్నాను. మీరు అందరూ పట్టేసుకున్నారా? పట్టుకుంటే కనుక కామెంట్ చేయండి. పనికి వెళ్తా మా సులోచన నాకు చెప్పేదానండి, పప్పు కడిగేసి గ్రైండర్లో వేయమ్మ, నేను వచ్చేపటికి లేట్ అయిపోద్దానంటే నేను వచ్చేపటికి వేసి ఉంచిందండి. అయితే రుబ్బుకుని ఇవి అయితే నిన్నే 3ంటికి కోసి పెట్టుకున్నానండి. కోసి పెట్టేసుకుని ఉప్పు అది కలిపేసి ఈ క్లాత్లో కట్టి ఒక బరువు పెడితే నీరంతా దిగిపోద్ది. తెల్లారికి దిగిపోయినాయి ముక్కలు. ఇవన్నీ ఇందులోకి సాల్ట్ ఒక గంటకు ముందు సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటే చాలా బాగుంటాయండి. చాలామందికి తెలియదు, నేను చెప్తున్నాను. ఏపేటప్పుడు చక్క పువ్వుల్లా వస్తాయి. సగ్గుబియ్యం వేసుకోండి. పచ్చిమిరపకాయ పేస్ట్ అండి, అది కూడా నూరు పెట్టుకున్నాను. ఇంకా కలిపేసి పైకి వెళ్ళి పెడుతున్నానండి. ఎండలో అయితే భలే వేస్తుంది కదా, ఈ టైంలో పెట్టుకోవాలి. వర్షాకాలం బాగా పనిచేస్తాయి కదండి గుమ్మడి వడియాలు, పిండి వడియాలు అన్నీ పట్టుకోవాలండి. ఎన్ని పనులు ఎలా ఉన్నా మన పని మంది కదండి, లేడీస్ పని కదండి. అయితే నేనైతే కలుపుతున్నానండి. ఇలా గ్రైండర్ ఇలా తిరుగుతుండగా పప్పు తీస్తే చాలా ఈజీగా వచ్చేద్దండి. కట్టేసి తీసే కన్నా ఇలా తిరుగుతూ ఉండగానే తీస్తే చాలా ఈజీగా వచ్చేది పప్పు. ఇంకో విషయం చెప్పనా, ఈ పొట్టు కూడా పోదండి. ఈ పొట్టులో కూడా కొంచెం మినపప్పు కలిపేసి ఎండలో పెడితే ఉత్తి నేర్పుకుని తిన్నప్పుడు చాలా బాగుంది. ట్రై చేయండి. అందరికీ తెలుసు అనుకో, నా పద్ధతిలో నేను ఇలా పట్టుకుంటున్నానండి. కొంతమంది చేతులు నలిగిపోతాయి అని కట్టేసి తీసుకుంటారు కదా. పప్పు అయితే ఈజీగా గ్రైండర్లో చలిగా వస్తుంది. బాగా తిరుగుతుండగా అది చిన్న సగ్గుబియ్యం కన్నా పెద్ద సగ్గుబియ్యం తెచ్చుకుని వేసుకుంటే బాగుంటాయండి. మా పిల్లడైనా చిన్న సగ్గుబియ్యం తెచ్చాడు, చూసారా? తప్పదు, ఇంకెక్కడికి వెళ్ళాలని ఇవే వేసేస్తున్నాను నేను. ఇస్మెంట్ కవర్ల మీద పట్టుకోవాలండి, బాగా వస్తాయి వడియాలు. ఇస్మెంట్ కవర్ల మీద పట్టుకుంటే 3 రోజులకి చక్కగా ఆరిపోతాయి. ఇవన్నీ కలిపేసి పైకి పట్టుకెళ్ళాలి. ఇందులో ఇంక కలిపే పిండి పడితే అని నలుగుతుందని ఈ లోపల అన్నం తింటున్నానండి నేనైతే. మీరు అందరూ అన్నం తినేసారా? అన్నం తినకపోతే తినండి, నేనైతే తింటున్నాను. మా కర్రీ వచ్చైతే ఎగ్ ములక్కాయ అండి. ఇవి ఏమేమి కర్రీలో కామెంట్ చేయండి, ఓకేనండి? ఈ లోపల పిండి నలుగుద్ది. ఈ లోపల అన్నం కూడా తిని వచ్చాను, అన్నం తినేస్తున్నాను నేనైతే. పప్పు అయితే ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని కవర్లో వేసుకుని దావ మీదకి వచ్చానండి. ఇలా పెట్టాలి. ఇలాగే ఒక గంట అరగంట కూర్చుంటే చచ్చిపోతున్నాను ఈ ఎండలో. ఇప్పుడు టైం వచ్చి అయితే 12 అవుతుందండి. 12 త్వరగా పట్టేసి మళ్ళీ పనికి పోవాలి. మా అమ్మాయి నేనే పడుతున్నామండి ఇది పిండి. ఎన్నోడు ఎలా వస్తాయో చిన్న.
మామూలుగా ఇట్లా ఎండ ఈ 3 రోజుల్లో ఆరిపోతాయేమో. 3 రోజులు ఆరుతాయండి అసలు. ఇవి 2 రోజులు ఆరిపోతాయండి నాకు తెలిసి. అంత ఎండ వేస్తుంది.